ఇది పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పర్లపల్లి గ్రామంలో మొన్న నైటు ఆ గ్రామం నుంచి రొంపిచెర్లకు వచ్చే రూట్లో మొన్న నైటు ఒక దారి కాచి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మోటార్ సైకిలిస్ట్ని ఆపి బడ్డీ సాంబశివరావు అతని పేరు, కర్లగుండ గ్రామం రొంపిచెర్ల. అతను పని చూసుకొని ఊరు వెళ్తూ ఉంటే అతన్ని రోడ్డు మీద ఆపి ఆటకాయించి ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 4 వ్యక్తులు, ఇంకొక 2 కూడా ఉన్నారు. వాళ్ళ పేర్ల తర్వాత తెలియజేస్తాం. మొత్తం 6 ఒక టీమ్గా ఏర్పడి అతన్ని బెదిరించి కత్తి చూపించి కత్తితో పొడవ పోయి అతను ఇవ్వకపోతే కూడా కత్తితో పొడవ పోయి అటెంప్ట్ చేసి భయపెట్టి అతని భయభ్రాంతులకు గురి చేసి అతని వద్ద ఉన్నటువంటి ఈ కనిపించే సెల్ ఫోను, అలాగే 1000 రూపాయల అమౌంట్ని, అలాగే మొన్న దీనికంటే ముందు 1 గంట ముందు వడ్లమూడి వారిపాలెం ఆ గ్రామానికి వెళ్ళే రూట్లో కూడా ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ 1000 రూపాయలు అమౌంట్ ఉంది. అలాగే మన కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గర కూడా మన 25వ తారీఖు, అది ఇవి 27 మొన్న నైటు, అంతకంటే ముందు 2 రోజుల ముందు 25వ తారీఖు ఆ కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వద్ద కూడా అలాగే బెదిరించి ఒక సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అలాగే శావల్యాపురం గ్రామం కొత్తలూరు, శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధి కొత్తలూరు గ్రామం అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ఆడకూతురు దగ్గర బెదిరించి ఆమె మెడ మీద కత్తి పెట్టి ఈ కనబడే తాలిబొట్టు, ఆమె మెడలో ఉన్న తాలిబొట్టు లాక్కొని వీళ్ళు వెళ్ళారు. ఇది మొన్న జరిగినప్పుడు కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు. అదేవిధంగా మొన్న జరిగినప్పుడు 25వ తారీఖు మా కర్లకొండ గ్రామానికి సంబంధించినప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు. నిన్న ఈ సాంబశివరావు ఇచ్చిన దాని మీద ఇదంతా వెలుగులోకి వచ్చింది. సాంబశివరావు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో మా ఎస్ఐ గారు, సిఐ గారు ఒక టీమ్గా ఏర్పడి ఒక టీం ఫామ్ చేసి దీనికి స్పెషల్గా ఇమ్మీడియట్లీగా సమాచారం మేరకు ఈ వెనక్కి కనబడుతున్న వ్యక్తులు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని పరిశీలిస్తే వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డు చూస్తే ఈ వెనక్కి కనిపిస్తున్న ముఖ్యమైన వ్యక్తి దేవరకొండ భవానీ ప్రసాద్ ఎలియాజ్ చిన్ని. ఈ ప్రసాద్ అనే వ్యక్తి మీద దాదాపు మొత్తం మన జిల్లాలో 33 కేసులు ఉన్నాయి. ఈ 33 కేసుల్లో 28 కేసుల్లో ఆల్రెడీ ట్రయల్ జరుగుతూ ఉంది. 5 కేసుల్లో ఇంకా అరెస్టులు పెండింగ్ ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు మా ఈ 2 కేసులు, ఇప్పుడు మొత్తం 35 కేసులు ఇతని మీద ఉన్నట్టు పెండింగు. ఇతనే మొత్తాన్ని రీసెంట్గా జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఒక టీమ్గా ఫామ్ చేసి, వీళ్ళందరూ ఒక దగ్గర వాళ్ళు కాదు, చూస్తే వీళ్ళు ఒకరు క్రోసూరు మండలము, ఒకరు నర్సాపేట రూరల్ మండలము, ఒకరు వచ్చేసి అచ్చంపేట మండలము, ఒకరు వచ్చేసి మన నర్సాపేట టౌన్ కోట సెంటర్ అతను. ఇట్లా వీళ్ళు రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక దగ్గర జమ అయ్యి మందు తాగేసి ఏదో ఒక మందుకు లేకపోతే ఇట్లా నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. సో వీళ్ళందరినీ రాత్రి తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొని
ఈ కేసులో పైన చేసినటువంటి డెకాయిటీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళ కన్ఫెషన్ మేరకు శావల్యాపురంలో జరిగినటువంటి కేసును కూడా విచారిస్తే వాళ్ళు కూడా ఆమెను పిలిపించి విచారిస్తే ఆమె అడ్మిట్ అయింది. ఆమె కూడా గుర్తించింది వీళ్ళని. సో వీళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినటువంటి తాలిబొట్టు తాడు, అలాగే వీళ్ళ పొజిషన్లో మొత్తం ఈ 4 కేసుల్లో 4,500 అమౌంటు, అలాగే ఒక్కొక్కరి దగ్గర ఒక సెల్ ఫోను రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి చేయడం జరుగుతుంది. అట్లనే ఈ A1ని అలాగే A2 మీద కూడా 3 కేసులు ఉన్నాయి. వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకొక 2 ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం. అదేవిధంగా ఇతని మీద చాలా వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. మిగతా వివిధ పోలీస్ స్టేషన్లలో కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతూ ఉన్నాడు. వారెంట్లు వచ్చి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా ఈ వారెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యేదానికి మిగతా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇతని మీద వీళ్ళందరి మీద రౌడీ షీట్లు అలాగే సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళ మీద అసలు వీళ్ళని ఊర్లో ఉన్నంతకాలం ఇలాగే చేస్తారు కాబట్టి మా ఎస్పీ గారి ఆదేశానుసారం వీళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ కేసులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, యాక్టివ్ అంటే మొన్న అఫెన్స్ జరిగింది. నిన్న సాయంత్రానికల్లా 24 అవర్స్లో ఈ కేసుని ఛేదించి బ్రహ్మాండంగా ముద్దాయిల్ని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసినటువంటి మా రంపిచర్ల ఎస్ఐ గారు, అలాగే మా సిఐ నర్సాపేట సిఐ గారు ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చిన మా కిషోర్ నర్సాపేట ఎస్ఐ, వీళ్ళందరినీ అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్ కోసం ప్రపోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.